రాజకీయ నాయకుడిలా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఖమ్మం జిల్లా కల్లూరు ఆర్డీఓ రాజేందర్. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు సైతం పేదలకు ఇవ్వలేదంటూ ఆరోపించారు. పెళ్లైన వారి వివరాలు సైతం గత ప్రభుత్వం నమోదు చేయలేదు అన్నారు. 2016 తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అన్న ఆర్డీఓ రాజేందర్ ఈ ప్రభుత్వం రాగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన కార్యక్రమంలో ఆర్డీఓ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి. పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామ సభలో ఆర్డీఓ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. అధికారి అయి ఉండి పార్టీ నేతగా మాట్లాడడంపై ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి రైతు కూలి కుటుంబాలకు ఈ భూమిలోని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఈ యొక్క పథకం మొట్టమొదటిసారిగా తెలంగాణలో లాంచ్ చేయబడింది. దాన్ని ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. అలాగే రేషన్ కార్డ్స్ మనం చూస్తున్నాం. 2014 నుంచి 2016 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నమోదు కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వివరాలని మనం నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాదంటే డైరెక్ట్ గా వచ్చి మీరు అధికారులు తహసీల్దార్ని కలవచ్చు. ఆ వివరాలు ఉంటే మీరు అర్హత ఉంటే 100% ఇస్తాం. దానికి పెద్దగా అర్హత ఏం లేదండి. గ్రామాలలో 7 ఎకరాల భూమి అభం ఉంటే రాదు. 7 ఎకరాల వరకు ఉంటే మెట్ట భూమి వస్తుంది. మాగాని భూమి 3.5 ఎకరాల వరకు ఉన్నా వారికి రేషన్ కార్డు వస్తుంది. 1,50,000 అనేది ఇన్కమ్ టారిఫ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. దాదాపుగా గ్రామంలో 96% అందరికి కూడా రేషన్ కార్డు అనేది అందుతాయి. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అనేది మనకు గత 10 సంవత్సరాల నుంచి మీరే ఇప్పుడే మీ మాజీ సర్పంచ్ గారు చెప్పారు, ఇండ్లు మంజూరు ఒక్కటి కూడా కాలేదని. ఇప్పుడు మన గ్రామానికి 30 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇంకా అర్హత ఎవరైనా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ప్రతి ఒక్కటి వెరిఫై చేసి 100% గా చివరి లబ్ధిదారుని కూడా ఈ ఇండ్లు ఈ 4 పథకాలు మేము అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ హామీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఇస్తున్నాం. కాబట్టి ఇంత మంచిగా ఈ సభను ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ఇంత ఎమ్మెల్యే గారి అభిమాన పాత్ర మీ అందరూ కూడా మరొక్కసారి నమస్కరిస్తూ